రోజు ఇచ్చినటువంటి దాంట్లో మెసేజ్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మెసేజ్లో చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికి ఎంత అవసరం, ఆయన రాజకీయ అనుభవం ఎంత ఉన్నది అనే అంశం ఎవరైతే జనసేన పార్టీ సైనికులకు, అదేవిధంగా జనసేన పార్టీ వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఒక మెసేజ్, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది, ఈ రాష్ట్రంలో మనం చేస్తున్నటువంటి భాగస్వామ్యంతో మనం వెళుతున్నటువంటి విధానం ఎంత బలమైనది, ఈ రాష్ట్రానికి ఎంత అవసరమైనది అనేటువంటి మెసేజీ. అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకి, అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఎవరైతే కుట్రలకి కూడా ఒక మెసేజ్. చాలామందికి ఈరోజు చూస్తే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఒక అగ్ని నిప్పు కణిక అనుకున్నాను, కానీ అదొక అనుభవం అని అర్థమైంది. నిప్పు కణిక కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే, అది అనుభవంబు అని అర్థమైంది. ఇప్పుడే అంబటి రాంబాబు గారు కూడా ట్వీట్ చేశారు. అంటే పాపం మిగిలిన వాళ్ళందరికంటే వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు పాపం. రేపు వారు సరే ఈ స్పీచ్ విన్న తర్వాత ఇక చాలామందికి చాలా క్లారిటీ వచ్చి ఉండాలి. సరే, ఇప్పుడు వారు స్పెషల్గా వాళ్ళు మాట్లాడినటువంటి బైట్స్ అంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచన చెప్పారు, అసలు అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుందనేది చెప్పారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలు ఏందని చెప్పారు, ఈ రాష్ట్రం ఏమైపోయిందో చెప్పారు, ఈ రాష్ట్రాన్ని ఎలా పునర్నిర్మించుకోవాలో చెప్పారు, రాష్ట్ర విభజన జరిగిన నష్టం కంటే ఇప్పుడు జరిగిన నష్టం 5 సంవత్సరాలు ఎక్కువ అనే విధంగా ఒక మెసేజ్ని ఇవ్వగలిగారు. అంటే ఒక ఆలోచన, ఒక అనుభవం, ఒక ఇద్దరు అసలు వాళ్ళిద్దరూ ఎక్కడ చాలామంది చెప్పింది వాళ్ళ అన్నదమ్ముల వలె, వాళ్ళిద్దరిని చాలామంది కృష్ణార్జునుల వలె. అంటే మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతూ ఉన్నారు కృష్ణార్జునులు అది ఇదని. కృష్ణార్జునులు మాట్లాడుతున్నటువంటిది ఇక్కడ కృష్ణార్జునులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అన్నదమ్ములు అంటే ఇలా ఉన్నారు. ఒక పార్టీలో ఉండేటువంటి భావ సారూప్యత ఎలా ఉండాలి, పార్టీలో ఉండేటువంటి పొత్తు ఎలా ఉండాలి, పార్టీలో ఉండే పొత్తు ధర్మాన్ని ఎలా పాటించాలి, ఇద్దరు ఒకరి నాయకుల మధ్య ఒక నాయకులకి ఎలాంటి భావ సారూప్యత ఉండాలి, ఎలాంటి మెసేజ్ని ఇవ్వాలి, ఎలాంటి ఆలోచన ఇవ్వాలి, ఎలాంటి మెసేజ్ వాళ్ళు అర్థం చేసుకునే విధంగా అసలు ఎలా కలిసి నడవాలి, ఎలా కలిసి ఉండాలి అనేది ఆ మొత్తాన్ని వీళ్ళు ఆ రోజు అక్కడ నుంచి ఆ సభా వేదిక మీద నుంచి తెలియజేశారని అనుకోవాలి. రైట్, ఇది ఓవరాల్గా మనం అసలు వాళ్ళ స్పెషల్ బైట్స్ ఉన్నాయి. ఒకసారి బైట్స్ ప్లే చేయండి 1 by 1 మొత్తం. ఓకే, రైట్ రాజు గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. స్పీచ్ కులాలు కూడబెట్టవు, మంచి పాలకులు, మంచి ప్రభుత్వం మాత్రమే మన జీవితాలను మారుస్తున్నాయి. అట్లా కాకుండా ఒక చెడు వ్యక్తి వస్తే ఆ కులం వాళ్ళు కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితికి వస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం. నా ఆలోచన, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం. దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం. మాకు ఏమి భేషజాలు లేవు. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళో మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. టీవీలు చూసే ఆడబిడ్డలో మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఎన్ని విధాలుగా ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. విమానంలో వస్తే వీళ్ళబ్బ సొత్తు మారిగా విమానాశ్రయానికి రావడానికి వీలు లేదంట. విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతా ఉంటే తిరగకూడదని ఆయన్ని హోటల్లో కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు.